ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మాగంటి. 3 రోజుల క్రితం సీరియస్ గా ఉండడంతో ఏజీ హాస్పిటల్ కు తరలించారు. ఇక అప్పటి నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం 5:45 మాగంటి చనిపోయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేసీఆర్. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఇటు హరీష్ రావు ఇప్పటికే ఏజీ హాస్పిటల్ కు వెళ్లారు. హైదర్గూడలో 1963 జూన్ 2న జన్మించారు మాగంటి. తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి. చదువంతా హైదరాబాద్లోనే సాగింది. వెంకటేశ్వర ట్యుటోరియల్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన 1983లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA పట్టా పొందారు. మాగంటికి 3 పిల్లలు. కుమారుడు వత్సల్యనాథ్ కాగా 2 కూతుళ్లు అక్షరానాథ్, బిసిరా. 1983లో టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాగంటి 1985 నుంచి 92 మధ్య తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక 1987-88 మధ్య హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 88 నుంచి 93 మధ్య వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు మాగంటి. రెండు 2014లో తొలిసారి టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు. 2018-2023లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా, 2022లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మాగంటి మృతికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఏజీ హాస్పిటల్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. కేటీఆర్ కూడా నిన్న అర్ధాంతరంగా అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇస్రాదిక 1983లో మొదలైనటువంటి మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం అయితే నేటితో ముగిసిందనే చెప్పాలి. అయితే కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరొక పక్క బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కరొక్కరిగా కూడా ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటా ఉన్నారు. అటు మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇప్పటికే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అలాగే మాజీ ఎమ్మెల్యే, మాజీ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు సహా ఇటు కేటీఆర్ కుమారుడు కూడా, ఒక పక్క మాగంటి కుమారుడు, కేటీఆర్ కుమారుడు క్లాస్మేట్స్గా కూడా చెప్తా ఉన్నారు. సో తన స్నేహితుడికి కొంత బాధ్యతగా నిలిచేందుకు కూడా హిమాంష్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరిగా కూడా ఇటు ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా. ఈరోజు కేసీఆర్ కూడా తను మాగంటి గోపీనాథ్ను కూడా పరామర్శించడానికి వద్దామని చెప్పేసి కూడా అనుకున్నారు. ఈలోపే ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మరికొద్దిసేపట్లో 9:30-10 సమయంలో కూడా కేసీఆర్ ఏఐజీ హాస్పిటల్కి అయితే రానున్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించి అనంతరం ఆయన పార్థివ దేహాన్ని మాగంటి నివాసమైనటువంటి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి కూడా చేర్చనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే ప్రజల సందర్శనార్థం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కూడా మాగంటి మృతదేహాన్ని, ఆయన పార్థివ దేహాన్ని కూడా అక్కడికి తీసుకెళ్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది మాగంటి కుటుంబం. అలాగే ఆయన అభిమాన గలం కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రస్థానం ఇప్పటిది కాదు, 1983 నుంచి కూడా ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. తొలుత ఆయన మొదట తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 92 వరకు కూడా తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా. అలాగే 1987
1988లో హైదరాబాద్ సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా డైరెక్టర్గా పనిచేశారు గోపీనాథ్. 88 నుంచి 93 వరకు కూడా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు గోపీనాథ్. ఇలా వివిధ పదవుల్లో కూడా మనం చూసుకోవచ్చు ఆయన పనిచేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు కేటీఆర్ కూడా ఇప్పుడే ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. తన మిత్రుడైనటువంటి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు కేటీఆర్. ఒక పక్క ఆయన కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్లో కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇలా గోపీనాథ్ ప్రస్థానం అయితే ఈరోజు ముగిసిందనే చెప్పుకోవాలి. గోపీనాథ్ 2014లో జరిగినటువంటి శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని కారణాల వల్ల అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాని తర్వాత వరుసగా 2 సార్లు 2014 అలాగే 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆయన గెలుపొందారు. తర్వాత 2023లో కూడా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కూడా లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా నిలిచారు. అయితే ఇలా అన్నీ కూడా ఆయనకు మంచి పరిణామాలు అయితే కలిసి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అంతకుముందు అంటే ఈ ఎలక్షన్స్కు సంబంధించినటువంటి రాజకీయ జీవితంతో పాటు ఆయన కొన్ని సినిమాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా చేసేవారు. అలాగే సినిమాలు కూడా నిర్మించేవారు. సో ఆయన నిర్మించినటువంటి సుమారుగా 4-5 సినిమాలు కూడా ఉన్నాయి. సో 1995లోనే ఆయన పాత బస్తీ అనేటువంటి సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా పనిచేశారు. అలాగే రవణ అనేటువంటి 2000 సంవత్సరంలో వచ్చినటువంటి సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా పనిచేశారు. ఇక భద్రాద్రి రాముడు అనేటువంటి సినిమాకి కూడా 2004లో కూడా ఆయన ప్రొడ్యూసర్గా చేశారు. అలాగే 2009లో వచ్చినటువంటి నా స్టైలే వేరే అనేటువంటి ఆ సినిమాని కూడా మాగంటి గోపీనాథ్ అయితే నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కేటీఆర్ నల్గొండ పర్యటన ఉండగా కూడా ఆయన మిత్రుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఆయన పర్యటన కూడా రద్దు చేసుకొని కేటీఆర్ అయితే ఇప్పుడే ఏఐజీ హాస్పిటల్కి కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో తన స్నేహితుడు తండ్రి అయినటువంటి మాగంటి గోపీనాథ్ ఒక్కసారిగా అకాల మరణం చెందడంతో హిమాన్షు తన కొడుకు ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఉన్నాడో తన కొడుకుని కూడా తన స్నేహితుడికి అండగా నిలిచేందుకు కూడా ఇక్కడికి ఏఐజీ హాస్పిటల్కి అయితే వచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వచ్చారు. ఒక్కొక్కరిగా కూడా అందరూ బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఇప్పుడున్నటువంటి విజయ్ మాగంటి మొదటి నుంచి కూడా టీడీపీకి విధేయుడిగా ఉన్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన దృష్ట్యా ఆయన బీఆర్ఎస్లో చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టీడీపీ నుంచి ప్రముఖులు ఎవరైనా హాస్పిటల్ వద్దకు ఆయన చూడడానికి చేరుకుంటున్నారా? ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి టీడీపీ నేతలు, ఇతర మంత్రులు అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం, అలాగే వాళ్ళ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు మరికొద్దిసేపట్లో ఏఐజీ హాస్పిటల్కి కూడా చేరుకున్నారు రాధిక. ఎందుకంటే ఆయన ప్రస్థానం అసలు మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం 1983లో మొదలైందే తెలుగుదేశం పార్టీ ద్వారా. సో ఆయన యూత్ అధ్యక్షుడిగా పనిచేశారు, రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా పనిచేశారు, అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పనిచేశారు, అలాగే వినియోగదారుల ఫోరం సంబంధించినటువంటి డైరెక్టర్గా పనిచేశారు. సో గతంలో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే కొన్ని కారణాల వల్ల ఆయన బీఆర్ఎస్లోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. గతంలో ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు కావచ్చు, ఇతర చాలామంది కూడా అంటే టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇటు షిఫ్ట్ అయింది కాబట్టి, టీఆర్ఎస్లోకి షిఫ్ట్ అయింది కాబట్టి సో ఆయన కూడా తప్పనిసరిగా టీఆర్ఎస్లోకి రావాల్సి వచ్చింది. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆయనకి సాదర స్వాగతం పలికి కూడా అంటే టీడీపీ నుంచి గెలిచినా కూడా టీఆర్ఎస్లోకి అయితే తీసుకున్నారు. సో చాలామంది కూడా టీడీపీ ద్వారా ఎన్నికై కూడా ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా కొనసాగుతూ ఉన్నారు. సో అలాగే ఇప్పుడు
ఆయన బీఆర్ఎస్లో కూడా కొనసాగుతున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రతి టీడీపీ నేత, ప్రతి టీడీపీ కార్యకర్త కూడా మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకైతే ఏఐజీ హాస్పిటల్కు చేరుకొని ఉన్నారు. రాధిక. విజయ్, మాగంటి అంత్యక్రియలు మహాప్రస్థానంలోనే జరగనున్నాయా? ఎన్ని గంటలకు జరగనున్నాయి? ఎస్ రాధిక, అయితే మాగంటి పార్థివ దేహాన్ని మొదట ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఇతర ఆయన అభిమానుల సందర్శనార్థం ఆయన అంటే ఇంటికైతే తీసుకెళ్ళనున్నారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసానికైతే తీసుకెళ్ళనున్నారు. అక్కడ కాసేపు ఉంచిన తర్వాత బీఆర్ఎస్ భవన్కి కూడా, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కూడా తరలిస్తారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అభిమానులు అలాగే ఆయన ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కాబట్టి సో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు అటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కూడా వస్తారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీంతోపాటు మహాప్రస్థానంలోనే మాగంటి గారి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారని కూడా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఫ్యామిలీ, కుటుంబం అంటే అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు తన సోదరులు కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా సందర్శించేందుకు మొదట ఇంటికి తీసుకెళ్లి జూబ్లీ హిల్స్లోని, కౌర్ హిల్స్లోని తన నివాసానికి తీసుకెళ్లి అక్కడి నుంచి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి తరలించి అక్కడ కాసేపు ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ ప్రజలు ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సందర్శనార్థం అయితే తీసుకెళ్లి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో కాసేపు ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. తర్వాత మహాప్రస్థానానికి తరలించి అక్కడ ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతోని జరిపించనున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఈ రోజు ఉదయం 5:45 ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు. అయితే బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరుగా ఏజీ హాస్పిటల్కు చేరుకుంటున్నారు. మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు